తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి కాషాయ పార్టీలోని ఆ ఇద్దరి పేర్లు తెరపైకొచ్చాయా? హుజూరాబాద్ గడ్డ నాది, నా గడ్డపై ఎవరినీ అడుగుపెట్టనివ్వను, అడుగుపెట్టి నాది అంటే చూస్తూ ఊరుకోను అన్న ఆ ఎంపీ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు? దాని వెనుక ఆంతర్యమేంటి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన సీన్ రిపీట్ కాకూడదని రాష్ట్ర నాయకత్వం ఆ ఎంపీకి బ్రేకులు వేసిందా? తెలంగాణ కమలం పార్టీలో ఆ ఇద్దరి ఎంపీల మధ్య ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కమలం పార్టీలో హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్ మాస్ పల్స్ తెలిసిన వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మరొకరు 20 ఏళ్ల పోరాట చరిత్ర, క్షేత్రస్థాయిలో క్యాడర్ను గుండెల్లో పెట్టుకుంటారనే టాక్ ఉన్న వ్యక్తి ఎంపీ ఈటెల రాజేందర్. హుజూరాబాద్ ఈటెల రాజేందర్ కోట, కానీ అది కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేళ బండి సంజయ్ పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గంలో ప్రతిదీ తన కనుసన్నల్లోనే జరగాలని చెబుతున్నారట. మరోవైపు ఈటెల రాజేందర్, నేను బీజేపీలోకి వచ్చింది ఆత్మ గౌరవం కోసం అంటూ అనేక సార్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య తెలంగాణ బీజేపీ సారథి రామచంద్రరావు నలిగిపోతున్నారట. ఒకవైపు ఫైర్ బ్రాండ్ బండి, మరోవైపు వ్యూహకర్త ఈటెల. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ చేయమని ఈటెలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సలహా ఇస్తున్నారట. దీంతో కావాలనే నన్ను హుజూరాబాద్ వెళ్లకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఈటెల. హుజూరాబాద్తో 25 ఏళ్ల అనుబంధం వదులుకోవాలా అని అధ్యక్షుణ్ణి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరొక వైపు హుజూరాబాద్ గడ్డ నాది, నా గడ్డపై ఎవరిని అడుగు పెట్టనివ్వను, అడుగు పెట్టి నాది అంటే చూస్తూ ఊరుకోను అన్న ఈటెల రాజేందర్ ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అంటీ అంటనట్టుగా ముట్టి ముట్టనట్టుగా ఉండడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనే చర్చ జరుగుతోంది. 2 దశాబ్దాల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల పాతుకుపోయారు. కానీ ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి అన్న ప్రశ్న బీజేపీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈటెల పోటాపోటీగా తన కార్యకర్తలను దించి నియోజకవర్గంలో 29 మంది సర్పంచులను గెలిపించుకున్నారు. ఈ విషయంలో బండి వర్గానికి ఈటెల వర్గానికి కొంత రభస జరిగింది. ఇరువురు నాయకుల మధ్య ఉన్న వైరం తమకు అన్యాయం చేసిందని ఒక వర్గంపై మరో వర్గం బాహాటంగా విమర్శల యుద్ధం చేసింది. ఈ విషయంపై అధిష్టానం సైతం దృష్టి పెట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి విజయ పతాకం ఎగురవేయాలి అని భావిస్తున్న ఈటెలకు ఈ మున్సిపల్ ఎన్నికలు ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈటెల తన అనుచర వర్గాన్ని ప్రోత్సహించకుండా, టికెట్ల కేటాయింపులు పట్టించుకోకుండా మౌనంగా ఉండడం వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు బీజేపీ అభ్యర్థుల ఓటమికి ఈటెల కారణమని బండి సంజయ్ వర్గం ఆరోపించింది. దీంతో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికలను బండి వర్గానికి వదిలిపెట్టి వచ్చే ఫలితాలపై విశ్లేషణ చేసి అధిష్టానం దృష్టిలో తాను లేకుంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం రాష్ట్ర నాయకత్వానికి కూడా చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంతగా ప్రభావం చూపే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీకి ఇప్పుడు కరీంనగర్ ఒక తలనొప్పిగా మారింది. ఎంపీలంతా సమకాలికులే, ఎవరికి ఎవరూ తగ్గేదీ లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈటెల ఫోటో పెడితే తీసేస్తున్నారని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈటెల బీజేపీ మనిషి కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఫోటోల గొడవ కాదు, వారిద్దరి మధ్య ఆధిపత్య ధోరణి ఆరని చిచ్చుగా మారిందనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ మాత్రం అయోమయంలో ఉంది. ఈటెల పట్టువదలని విక్రమార్కుడిలా హుజూరాబాద్ను పట్టుకుని కూర్చుంటారా, లేక బండి తన ఎంపీ పవర్ చూపిస్తారా అన్నది చూడాలి మరి.